వెల్కమ్ టు మనీ న్యూస్ అని వారు చెప్పారు. మేము కూడా అదే అభిప్రాయంతో ఉన్నామని చెప్పారు. కానీ మరొక సందర్భంలో ఏమైందంటే ముఖ్యమంత్రితో కూర్చున్నప్పుడు కోదండరామ్ గారు, హరగోపాల్ గారు, మురళి గారు కూర్చున్నప్పుడు అక్కడ కూడా స్టేట్మెంట్ వచ్చింది, అంగన్వాడీ కేంద్రాల్లో 1, 2, 3 అని అనగానే నేను పేపర్లో చూసి వెంటనే మురళి గారితో మాట్లాడాను. ఏందండి ఇలా వచ్చిందంటే, లేదంటే రాంగ్లో ఆ వాక్యం వచ్చింది కానీ అది ఏముంటో సరి చేసుకుంటారని చెప్పారు. కాబట్టి ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయడంలో ఇటు విద్యా కమిషన్ కానీ ఈ ప్రభుత్వం కానీ కృషి చేస్తుందని అయితే భావిస్తున్నాం. ఏది భావించినా మన అందరం ప్రభుత్వ విద్య ఉండాలి, అది అందరికి అందుబాటులో ఉండాలి, అందరికి సరైన విద్య ఉండాలి, అప్పుడే విలువలతో కూడిన విద్య అందుతుందని చెప్పి నారాయణ గారికి నేను సవినంగా మనవి చేస్తున్నా. ప్రమాణాలు కూడా అంతే. ఎందుకు ప్రమాణాలు దెబ్బతింటున్నాయి? నేను ఒక టీచర్గా అంటున్నా, తరగతిలో కనీస సంఖ్య లేకుండా విద్య రావటం చాలా కష్టము అని. ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ప్రైమరీ క్లాస్ అంటే మినిమం క్లాస్ స్ట్రెంత్ ఈజ్ 18 మంది కనీసం ఉండాలని నిర్దేశించుకొని తరగతి నిర్వహిస్తున్నారు అక్కడ. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రైమరీ పాఠశాలలు 18,000 స్కూళ్ళు ఉంటే దాదాపు 14,000 స్కూళ్ళల్లో తరగతిలో మినిమం స్ట్రెంత్ లేదు. 5, 6, 3, 8 మందో 10 మందే ఉంటారు. పీర్ గ్రూప్ లెర్నింగ్ లేకుండా చదువు రాదు. కనీసం 15 ఉండాలి. ఆ పద్ధతి ప్రకారం చేయండి అని చెప్పి నేను కూడా డిమాండ్ చేస్తున్నా. నేను విద్యపై ఒక విశ్లేషణ పుస్తకం కూడా రాశాను, అది కూడా కొంతమంది చదివి ఉంటారు. అదేవిధంగా హై స్కూల్ లెవెల్లో కూడా 20 నుంచి 25 మంది లేకపోతే లెర్నింగ్ ఉండదు, ప్రమాణమైన విద్య ఉండదు. నేను ఒకసారి ఒక స్కూల్లో మిర్యాలగూడ బక్కలవాడ స్కూల్లో 6th క్లాసులో 12 మంది ఉంటే, నేను సైన్స్ స్కూల్ అసిస్టెంట్ని, కానీ అక్కడ ఉన్న అవసరాల మేరకు నేను 6th మ్యాథ్స్ చెప్పాను. 40 మందికి మ్యాథ్స్ చెప్తే బాగా మ్యాథ్స్ వచ్చింది, 35 మందికి చెప్తే వచ్చింది, కానీ 12 మందికి చెప్పినప్పుడు చాలా కష్టమైంది. అంటే మినిమం స్ట్రెంత్ లేకపోతే క్లాసులో చాలా కష్టం. ఆ పద్ధతిలో కూడా స్కూళ్ళను రీఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకు అనుగుణంగానే ఎడ్యుకేషన్ కమిషన్ జీవోలో రివ్యాంప్ అంటే సమూలమైన మార్పు అనే పదం వాడిరు. మరి అది వాడినంత తేలిగ్గా ముందుకు పోదు. కానీ ఉపాధ్యాయ సంఘాలన్నీ పెద్దలందరం కలిసి ప్రభుత్వ విద్యారంగం కొరకు మనం గట్టిగా ఒత్తిడి చేస్తే తప్పనిసరి ప్రభుత్వం చర్య తీసుకుంటుందని చెప్పి నేను భావిస్తున్నా. ఇదే నా అభిప్రాయం కాదు. మేమిద్దరం ఎప్పటి నుంచి దాదాపు 35 సంవత్సరాల నుంచి మిత్రులం. వారి మనసులో ఏమున్నదో నాకు తెలుసు. ఇంకా దగ్గర మిత్రం ఎప్పుడంటే 2001 ఫిబ్రవరిలో నేను ఈ జిల్లా, అప్పుడు ఉమ్మడి జిల్లా TSUTF అంటే UTF ప్రధాన కార్యదర్శి బాధ్యతలు తీసుకునే కానీ నల్లగొండ షిఫ్ట్ అయినా అప్పటి నుంచి మేమిద్దరం మిత్రులుగా ఉన్నాం. వారు గుర్రంపోడు మండలంలో పనిచేసేవారు. అంతకుముందు మాకు కొన్ని గుర్రంపోడు మండలం శాఖ అటు ఉండేది. ఈ మిత్రత్వంతోనే వారి కృషితోనే ఆ మండల శాఖ కూడా బలమైన మండల శాఖగా మారిన సందర్భం ఉంది. ఆ రకంగా ప్రతి అంశంలో చర్చించుకున్న భావాలకు అనుగుణంగానే ప్రభుత్వ విద్యారంగాన్ని నిలబెట్టడంలో వారి కృషి ఉంటుంది. అదే నేడు రిటైర్ అయిన ఉపాధ్యాయులందరూ బాలాజ్ గారు చెప్పారు, DL ఇస్తే బాగుండు, హెల్త్ కార్డులు ఇస్తే బాగుండు, మా ఆరోగ్యం ఇదన్నీ చూడవలసింది అలా. దాంట్లో నాకేం భిన్నాభిప్రాయం లేదు, అవన్నీ సాధించుకుందాం. కానీ భవిష్యత్ తరాలకు విలువలతో కూడిన విద్య, నాణ్యమైన విద్య, ఉపాధితో కూడిన విద్య, ఈ 3 రావాలి అంటే అది ప్రభుత్వ రంగంలోనే సాధ్యమైంది. ఆ పద్ధతిలో వస్తుంది, అందరం కృషి చేద్దామని చెప్పి అదే యోగేశ్వరరావు కూడా కోరుకునేదని చెప్పి తెలియజేస్తూ, ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం ఈ సమయంలో సరైనది కాదని మరొకసారి భావిస్తూ, వారి భావి జీవితం కూతుళ్ళు అల్లులతోనే ఇటు సమాజంతోనే సమాజ కార్యక్రమాల్లో పాల్గొంటూ ముఖ్యంగా ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి కొరకు మీరున్న చోట కృషి చేయాలని చెప్పి కోరుతూ, ఆ కృషి ఎలా ఉండాలంటే కూడా ఒక్క మాట జోడిస్తా. యాదాద్రి భువనగిరి జిల్లా తరిగిపోయే జిల్లా. అదేం సార్ అనుకోవచ్చు మీరు, తరిగిపోయే జిల్లా. ఎందుకంటుందంటే యువ దంపతులు క్రమంగా